ఒక అబ్బాయి జీవితం పుట్టినరోజు నుంచే మొదలవుతుంది. వాడి జీవితం కాదు, వాడిపై పెట్టే ఎక్స్పెక్టేషన్స్. డాక్టర్ చేయాలి, ఇంజనీర్ అవ్వాలి అంటూ ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవని బిడ్డకి భవిష్యత్తు డిసైడ్ చేస్తారు. చిన్నప్పుడు ఆడుకోవాల్సిన వయసులో వాడికి ఫస్ట్ నేర్పేది అక్షరాలు కాదు, కంపారిజన్. పక్కింటి బాబు ఫస్ట్ వచ్చాడు, నువ్వెందుకు రాలేదు, అక్కడి నుంచే మొదలవుతుంది. ఇక సైలెంట్ ప్రెషర్. స్కూల్కి వెళ్ళే ప్రతిరోజు వాడికి చదువు మీద కాదు, ఓడిపోతే ఇంట్లో ఏమంటారో అన్న భయం మీద ఫోకస్ పెరుగుతుంది. రన్నింగ్ రేస్లో ఓడిపోయినా, మార్క్స్ తక్కువ వచ్చినా వాడి మనసు ఒక్కటే ఆలోచిస్తుంది, ఇంట్లో తిడతారు. ఎవరు అడగరు నువ్వు ఎలా చదివితే అర్థమవుతుందిరా అని, నీకేం ఇష్టమని. కానీ వాడికంటే ఎక్కువ మార్క్స్ రావాలి, అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది. అలా తనకి అర్థమయ్యేలా నేర్చుకోవడం మానేసి బట్టి చదవడం మొదలు పెడతాడు. 10th, ఇంటర్, ఎంట్రన్స్, కాలేజ్, జీవితం మొత్తం ఒక రేస్ అయిపోతుంది. ఇక్కడ కూడా వాడి డెసిషన్ వాడిది కాదు. సిఎస్సికి ఫ్యూచర్ ఉంటుందంట, ఈజీ మంచిదంట, పక్కింటి అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడంట. అలా తనకి ఇష్టం ఏమిటో కూడా పూర్తిగా తెలియకముందే జీవితాన్ని ఇంకెవరో డిసైడ్ చేస్తారు. కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేస్తాడు. తర్వాత కోచింగ్, ఇంటర్వ్యూస్, రిజెక్షన్స్ ఇవన్నీ అయ్యాక చివరికి ఒక జాబ్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ, మా బాబు సెటిల్ అయిపోయాడు అంటారు. కానీ ఒక్కసారి అడగరు నువ్వు హ్యాపీగా ఉన్నావారా అని. ఇష్టం లేని జాబ్, రోజు అదే ప్రశ్న, అదే ఫేక్ స్మైల్స్, అదే భయం. పై వాళ్ళు తిట్లు భరిస్తూ లోపల మాత్రం నెమ్మదిగా కూలిపోతూ ఉంటాడు. అందరూ పడుకున్నాక ఒక్కడే మేల్కొని సైలెంట్గా ఏడ్చే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ జీవించడం మర్చిపోయారు. పక్కంటి వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, సమాజం ఎలా చూస్తుందో వాటి కోసం ఒక పిల్లాడి హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయకండి. దయచేసి మీ పిల్లల్ని కంపారిజన్తో కాదు, అండర్స్టాండింగ్తో పెంచండి. మార్క్స్ కంటే మెంటల్ పీస్ ముఖ్యం, శాలరీ కంటే సంతోషంగా నిద్రపోవడం ముఖ్యం. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం, ఒక్కసారి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి రాదు. రేపు మీ పిల్లాడికి ఏమైనా అయితే పక్కంటి వాళ్ళు కూడా, కానీ మీరు మాత్రం జీవితాంతం బాధపడతారు. అందుకే పక్క వాళ్ళు ఏమంటారు అనేది కాదు, నా పిల్లవాడు హ్యాపీగా ఉన్నాడా అనేది ముఖ్యం. మిగతా సొసైటీ అంతా 2 రోజులు మాట్లాడి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో మానేసి మీ పిల్లవాడు సంతోషం గురించి ఆలోచించండి.